ప్రైజ్ లార్డ్. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మన యొక్క బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని, బైబిల్ పఠనాన్ని మనము ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ఈ యొక్క రాత్రి సమయంలో తండ్రి బైబిల్ పట్టణంగా మీ దగ్గరికి రాగలగటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఎస్తేరు గ్రంథం నుండి మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకున్నాం. ఎస్కోల్ ప్రార్థనా మందిరము తండ్రి విశాఖపట్నం నందు ఉన్న దీపస్తంభాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దాని ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్యలన్నిటి బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకున్నాం. ఈ రాత్రి ఆశగల ప్రాణాలను మీరు తృప్తిపరచండి. వాక్యమై ఉన్న దేవుడా, మీరు మాతో మాట్లాడమని కోరుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీరు మాకు సహాయం దయచేయండి. పాటల్లోనూ వాక్య పరిచర్యలోనూ మీ యొక్క హస్తాన్ని, మీ సహాయాన్ని మేము ఆర్జిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరు మాకు సహాయం చేయకపోతే మేమేమీ కూడా చేయలేము, ఏమీ బోధించలేము. ఏ పని కూడా మాకు చేత కాదు. దీనులుగా మీ దగ్గరికి వస్తూ ఈ దిన కార్యక్రమం అంతటిలో, బైబిల్ పట్టణం అంతటిలో నీ యొక్క హస్తాన్ని మేము కోరుకుంటూ నీ ఆత్మీయమైన మాటలు మాకు విరిచి పంచిపెట్టమని, మా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సంఘం యొక్క ఉజ్జీవం కొరకు మీ సహాయము దయచేసి పెట్టమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం. మన యవనస్తులు వచ్చి పాటలు పాడతారు. పాటలు పాడుకుందాం. ప్రైజ్ లార్డ్. పాట సంఖ్య 614, పాత పాటల పుస్తకాల్లో 516. పాట సంఖ్య 614, పాత పాటల పుస్తకాల్లో 516. లెమ్ము తేజరిలుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే. యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు దయా, రాజులు నీదు దయా కాంతికి వచ్చేదారు. రాజులు నీదు దయా కాంతికి వచ్చేదారు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. సముద్ర వ్యాపారము నీ
వైపు త్రేపబడును. జనమూల ఐశ్వర్యము, జనమూల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. జనమూల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతుం. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతుం. బహుతరములకు సంతోష, బహుతరములకు సంతోష కారణముగా చేసెదను. బహుతరములకు సంతోష కారణముగా చేసెదను. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును. ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగా ఉదయించే. యెహోవా మహిమా నీపై ప్రకాశముగా ఉదయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. మరొక పాట పాడుకుందాం. పాట సంఖ్య 224, పాత పాటల పుస్తకాల్లో 766. పాట సంఖ్య 224, పాత పాటల పుస్తకాల్లో 766. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. సృష్టికర్తాయనే నిన్ను నిర్మించి రూపము నీచిన సృష్టికర్తాయనే జీవపు దాత ఆయనే నీ రక్షణకర్తాయనే
దాత ఆయనే, నీ రక్షణకర్త ఆయనే, నీ రక్షణకర్త ఆయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకుని నిన్ను భూమి పుట్టకమునుపే. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకుని నిన్ను భూమి పుట్టకమునుపే. దేవుడి నరరూపి ఆయే, ఆయన పేరు యేసు ప్రభు. దేవుడి నరరూపి ఆయే, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు, స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. యాకోబును సృజించే, ఇశ్రాయేలు రూపునిచే, నీకు తోడైయుందును భయపడకుమని పలికే. యాకోబును సృజించే, ఇశ్రాయేలు రూపునిచే, నీకు తోడైయుందును భయపడకుమని పలికే. పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను, పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను, నా సొత్తు నీవనెను. స్తుతించు ప్రభు యేసునే స్తుతించు, స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెను. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెను. అంతమందు బహుమానమిత్తును అని ప్రభువే చెప్పెనుగా, అంతమందు బహుమానమిత్తును అని ప్రభువే చెప్పెనుగా, అని ప్రభువే చెప్పెనుగా. స్తుతించు ప్రభు యేసునే స్తుతించు, స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తాయనే, నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తాయనే, జీవపు దాత ఆయనే,
బైబిల్ కోరస్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఇప్పుడు డేవిడ్ అని వచ్చి వాక్యం ఇస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రభు ఇచ్చిన ఈ మహా తరుణాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాము. ఈ దినము మనము ఎస్తేరు పుస్తకము 2వ అధ్యాయములో నుండి చూసుకుందాం. మన బైబిల్ పఠనముగా ఎస్తేరు పుస్తకాన్ని మనము ధ్యానము చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఎస్తేరు పుస్తకము 2వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. బైబిల్ తీసిన వారందరూ కూడా నాతో కలిసి చదవాలని ఆశపడుతున్నాను. ఎస్తేరు పుస్తకము 2వ అధ్యాయము 13వ వచనము అందరం కలిపి చదువుకుందాం. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. మరొకసారి చదువుదామా అందరం కలిసి? ఎస్తేరు పుస్తకము 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకి సహాయము చేయలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన అతి పూజింపదగిన నామములో నీ దగ్గర తండ్రి బైబిల్ పట్టణంగా వచ్చి ఉన్నాము. ఈ దినం మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, ఆశగల ప్రాణాలను తృప్తిపరచండి. ఎస్తేరు పుస్తకం నుండి ధ్యానం చేస్తున్న ధ్యానాంశాలన్నీ కూడా తండ్రి మా హృదయానికి సిద్ధపడడానికి మీ కృప దయచేయమని కోరుతున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నేనైతే అయోగ్యుడను, అపాత్రుడను, ఎందుకు పనికి మాలినంటి వాడను తండ్రి. కూర్చున్న వారందరికన్నా, చూస్తున్న వారందరికన్నా అతి అల్పుడని నీ దగ్గరికి వస్తున్నాను. నీ సిలువ చాటును దాచి నీ మాటలు నాకు అందించి జీవము కలిగిన మాటలు మేము ధ్యానం చేయడానికి మీ కృప దయచేయమని, పరిశుద్ధాత్మడ మాకు సహాయకారిగా ఉండమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎస్తేరు పుస్తకములో నుండి దేవుని యొక్క వాక్య భాగాలని మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. గత బైబిల్ క్లాసులో కూడా ఏ రీతిగా మనము సిద్ధపడాలి అనే దాని గురించి, ఎలాగ మన సంపూర్ణ పరిమళ క్రియలు సంపూర్తి చేయబడాలి అనే దాని గురించి కూడా మనము ధ్యానము చేసి ఉన్నాం. ఈ రాత్రి కూడా కొన్ని అంశాలు ఎస్తేరు పుస్తకము 2వ అధ్యాయము 13వ వచనము నుండి మనము ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయము చేయనుగాక. అహస్వరోసు ఆస్థానములో షూషాను కోటలు వస్తీ తిరుగుబాటు చేసిన తరువాత
వస్తీ స్థానములోనికి కన్యకను వెతకటానికి కొరకై 127 సంస్థానముల నుండి అనేక మంది కన్యకలు షూషాను కోటకు పోగు చేయబడ్డారు. వారికి 7 రకములైన ఆ యొక్క కార్యక్రమాలు, ఆ యొక్క పద్ధతి జరిగింది వారి జీవితంలో. మొదటి క్రియ ఏమిటంటే వారు రాజు కోటకు తీసుకురాబడ్డారు. చూడండి 8వ వచనములో మొదటిదిగా 8వ వచనం నేను చదువుతున్నాను. రాజా మధ్యలో కన్యకులు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి వారు రాజు కోటకు రాబడ్డారు. మొదటిది. రెండవది 9వ వచనములో 4 విషయాలు వారి కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. 4 విషయాలు చూడండి. 1, పరిమళ క్రియల కొరకైన వస్తువులు ఇవ్వబడ్డాయి. మొదటిగా వారు రాజు కోటకు తీసుకురాబడ్డారు, మొదటిది. రెండవది, ఆ కన్యకలకు పరిమళ క్రియల కొరకైన వస్తువులు ఇవ్వబడ్డాయి, రెండవది. మూడవది, ఆమెకు కావలసిన భోజన పదార్థాలన్నీ కూడా ఆమెకి ఇచ్చారు. ఏది తింటే అది, ఏది కోరుకుంటే అది, ఆమె యొక్క ఆ భోజన పదార్థాలన్నీ ఆమెకి ఇవ్వబడే. మూడవది 9వ వచనంలోనే. నాలుగవదిగా చూసినట్లయితే ఆమె కొరకు 7 ఆడపిల్లలను ఒక్కొక్క పనికత్తెను, చెలికత్తెను ఆమె కొరకు నిర్ణయించారు. నాలుగవదిగా. ఐదవది మనము అక్కడే 9వ వచనములో చూసినట్లయితే అతి శ్రేష్టమైన స్థలమందు, ఉన్నతమైన స్థలాలలో బసను వారికి ఏర్పాటు చేశారు. ఉన్నతమైన స్థలములో బసను ఏర్పాటు చేశారు. ఐదవది. ఆరవది మనము ధ్యానించినట్లుగా 6వది, 1 సంవత్సర కాలం పాటు వారు పరిమళ క్రియలకైన అభ్యాసము, వారి పరిమళ క్రియలకైన ఆ సిద్ధపాటును 1 సంవత్సర కాలం పాటు 6 మాసాలు గోపురస తైలముతోనూ 6 మాసాలు సుగంధ ద్రవ్యముల పరిమళ క్రియలతోనూ వారు సిద్ధపరచబడ్డారు. 6వది. 7వది మనము బైబిల్ గ్రంథములో 13వ వచనములో 7వ క్రియ ఏమిటి అంటే, ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజుగారి యొక్క ఆ రాజనగరికి, రాజు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కన్యక ఏమేమి కోరుతుందో అదన్నీ కూడా ఆమెకి ఇస్తారు. ఆమె ఏమి కోరితే అది అందించాలి. చూడండి, ఈ యొక్క షూషాను కోటలో ఉన్న ఆ కన్యకల యొక్క ఆ క్రియ ఎలా ఉందంటే, ఒక క్రమముగా వారు మొదట షూషాను కోటలో పోగు చేయబడ్డారు, అంటే ఎన్నిక చేయబడ్డారు రాజు అంతఃపురమునకు రావడానికి. రెండవది, వారి కొరకైన పరిమళ క్రియలు వారు ఇచ్చారు. రాజుగారి ఆ స్థానము నుండే వచ్చాయి. మూడవది, ఆమె ఏమి భోజనము చేస్తే ఆ భోజనముకు తగ్గట్టుగా ఏర్పాటు చేశారు. మూడవది. నాలుగవది, ఆమెకు సేవ చేయడానికి కొరకు పనికత్తెలను, చెలికత్తెలను ఏర్పాటు చేశారు. ఐదవది, ఆమెకు బస కొరకే ఒక ఉన్నతమైన స్థలములో వాళ్ళను ఉంచిన వారిగా చూచాం. ఆరవదిగా ఆమెకు సంవత్సరం పాటు సిద్ధపడింది, సంవత్సరం పాటు. ఏడవదిగా ఇక రాజుగారి దగ్గరికి వెళ్ళవలసిన సమయము ఆసన్నమైనప్పుడు ఏమి జరిగిందంటే, ఆమె ఏమి కోరితే, చదువుదామా 13వ వచనం. 13వ వచనం, ఎస్తేరు పుస్తకము 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరినో, ఏమేమి కోరితేది, ఏది కోరితేది, వస్తువా, బంగారమా, బట్టలా, సుగంధ ద్రవ్యాల, ఆమె స్థితికి ఆమె నేను రాజుని ఎలా మెప్పించగలను, నేను రాజునకు ఎలా ఇష్టముగా ఉండగలను అన్న విషయము మీద ఆమె తన సిద్ధపాటు కొరకైన ఏ వస్తువు కోరినా, రాజును ఎదుర్కోవడానికి ఏ వస్తువు కోరినా ఆమెకు ఇవ్వబడింది. 7 విషయాలు. ఈ రాత్రి మనము ధ్యానము చేసే ధ్యానాంశం ఏమిటంటే, ఒకే ఒక మాటను మనము ధ్యానం చేస్తాం. ఆమె ఏమేమి కోరినో అది అట్టి స్త్రీకి
ఇయ్యబడుట కద్దు. ఆమె ఏమేమి కోరుతుందో అట్టి స్త్రీకి ఆ స్త్రీ అడిగిన, ఆ కన్యకు అడిగిన ప్రతిదీ కూడా, నాకు పలానా వస్తువు కావాలంటే వెంటనే ఇచ్చేవారు. నాకు పలానా చీర కాదు పలానా దుస్తులు కావాలంటే వెంటనే అందించేవారు. లేక పలానా ఆ యొక్క సుగంధ ద్రవ్యం కావాలంటే ఆమె రాజుగారి దగ్గరికి ఏ రీతిగా రాజుగారిని లేక ప్లీజ్ చేయాలో, రాజులకు ఏ రీతిగా ఇష్టముగా ఉండాలో, ఆమె ఎలా తయారవ్వాలో, ఆమె ఏ రీతిగా సిద్ధపడాలో, ఆమె ఏమి కోరితే అది ఇచ్చేదిగా ఉంది. చూడండి, ఇక్కడ 2 విషయాలు మీరు గమనించండి. 2 విషయాలు చాలా తేటగా గమనించాలి. 127 సంస్థానముల నుండి కన్యకలు పోగు చేయబడిన తరువాత, వారు సిద్ధపడిన తరువాత ఆమె రాజుగారి యొక్క ఇంటికి వెళ్ళవలసిన వచ్చిన సమయంలో ఆమె ఏమి కోరితే అది ఇస్తున్నారు. బాగానే ఉంది. కొంతమంది కన్యకలు ఈ రీతిగా అనుకుంటారు, ఏది కోరిన ఇస్తున్నారు కాబట్టి నేను ఏదైనా కోరొచ్చు అని తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టుగా మనము చూడగలం. కానీ ఒక కన్యక ఉంది, ఆమె పేరు ఎస్తేరు. ఆమె ఏమి చేసిందో తెలుసా? నేను ఏమి కోరినా నాకు ఇస్తారు, కానీ నా కోరిక కన్నా రాజుగారికి ఎలాగి ఉండాలో, రాజుగారికి ఏది ఇష్టమో అది నేను చేస్తే మంచిదని, ఆ రీతిగా నేను తయారవుతే మంచిదని, ఆ రీతిగా నేను సిద్ధపడితే మంచిదని ఆమె ఆలోచించింది. ఈ కన్యకలు 2 గుంపులుగా మనం చూడవచ్చు. ఒకటి, వారి ఇష్టమును నెరవేర్చుకొని వారి సొంత ఆలోచనతో రాజుని ఎదుర్కొన వెళ్ళినట్టు వారు, సొంత తయారీతో సొంత ఇష్టముగా రాజుగారి దగ్గరికి వెళ్ళిన వంటి వారు ఒకరున్నారే. వారేమి చేశారంటే, ఆమె పేరు ఇస్తారు. ఆమె ఏం చేసిందంటే, నేను నా సొంత ఆలోచన కాదు, నా సొంత ఇష్టము కాదు, నేనేమి చేయాలంటే రాజుగారు దేని ఎందు ఇష్టపడతారో, రాజుగారు ఏ రీతిగా కోరుకుంటారో ఆ రీతిగా నేను రాజుగారి దగ్గరికి ఎదుర్కోవాలని ఆమె సిద్ధపడింది. కొంతమంది అనుకుంటారు కదా, చాలా అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడే ఏమి కోరినా ఇప్పుడే కోరేయాలనుకొని కోరుకున్నవారు లేకపోవచ్చు, కోరుకున్నవారు ఉండొచ్చు. అక్కడ నా ఇష్టం, ఇప్పుడు నా తరుణం వచ్చింది కాబట్టి నా ఇష్టానుసారముగా ఒకవేళ రాజుగారు నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేనేమి చేయాలో తెలుసండి, నాకు ఈ వస్తువులేనే మిగులుతాయని తన ఇష్టాన్ని నెరవేర్చుకునేటట్టు కొంతమంది ఉన్నారు. కానీ ఎస్తేరు అలా చేయలేదు. నేను నా ఇష్టము కాదు, నేను నా సొంతగా నా ఇష్టానుసారముగా నేను తయారవడం కాదు, కానీ రాజుగారు దేని యందు ఇష్టపడతాడో, రాజుగారు ఏ అలంకరణందు ఇష్టపడతారో, రాజుగారు ఏ పరిశుద్ధతనందు ఇష్టపడతారో రాజుగారు మనసును గుర్తించి నేను ప్రవర్తిస్తానని కోరుకుంది ఎస్తేరు. ఈ రాత్రి సమయంలో చూడండి, చాలామంది పరిచర్యలు లేక కొన్ని యొక్క ఆ దేవుని యొక్క అంతఃపురం అనే మందిరములో ఉన్న పరిచర్యలు ఎలా ఉందంటే, వారి యొక్క సేవలో కానీ వారి సాక్ష్యంలో కానీ వారి యొక్క పరిచర్యల్లో కానీ ఏమి జరుగుతుందో తెలుసండి, వారు తమ స్వంత ఇష్టమును ప్రజెంట్ చేస్తున్నారు, వారు తమ స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నారు. కానీ ఆత్మీయులు ఏమి చేస్తారంటే, నా తండ్రి చిత్తము లేక నా రాజు, నా మహారాజు, నా యజమానుడు కోరికిన ఆ రూపంలోనికి నేను ఆయన చిత్తాన్ని తెలుసుకొని నేను సేవ చేస్తాను, నా సాక్ష్యాన్ని కాపాడుకుంటాను అనే కొంతమంది ఉన్నారు. దేవుడు ఎవరి యందు సంతోషపడతారు? ఆ రాజు ఎవరి యందు సంతోషపడతారంటే, రాజు మనసునకు నచ్చిన విధముగా, రాజు అభిష్టము ప్రకారము జీవించే వారి పట్ల, కోరుకునే వారి పట్లనే ఏమి చేస్తారో తెలుసండి, రాజు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఈ దినాలలో పరిచర్యలు లేక సేవా విధానము అంతటిని మనము చూసినట్లయితే ఎలా ఉందంటే, తమ స్వంత ఇష్టమును నెరవేర్చుకునే కొంతమంది సిద్ధపడుతుంటే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆ మహారాజు ఇష్టాన్ని నెరవేర్చడానికి కొంతమంది సిద్ధపడుతున్నారు. సంఘం సిద్ధపడుతుంది.
దేవాది దేవుడైన యేసు ప్రభు వారిని ఎదుర్కోవడానికి సంఘం సిద్ధపడుతుంది, బాగానే ఉంది. ఏమి కోరినా ఆయన ఇస్తూనే ఉన్నాడు. కానీ సిద్ధపడే దాంట్లో ఎలా ఉంది అంటే చిన్న తేడా. నా రాజు ఏమి కోరుకుంటే అది నేను ధరించుకుంటాను. నా ఇష్టం ఇక్కడ కాదు, నా రాజు ఇష్టము నాకు ముఖ్యమని వారేమి చేశారంటే ఎస్తేరు సిద్ధపడి ఉంది. మనం ఏం కోరుకోవాలి? ఈ రాత్రి సమయంలో మనం ఏమి కోరుకోవాలి? అసలు మనం అనుకుంటాం వచ్చినదే అవకాశము, వచ్చినదే ఛాన్స్ అనుకొని ఏం చేస్తాం? కొండంత కోరుతాం. మనకి ఇంటిలో మనకి ఏమీ లేకపోయినా కోరిక మట్టుకు బలమైనదిగా ఉంటుంది. కోరిక చాలా బలమైనది. ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. కోరిక ఉండొచ్చు, అది దైవ చిత్తానుసారమైన కోరికగా ఉండాలి. చాలామంది వారి జీవితాలలో దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపాటులో తత్తరపాటు పడుతున్న అనేక మంది పరిచర్యలో దేంట్లో పడిపోతున్నారు అంటే ఏమవుతున్నారంటే అంతఃపురములోనే సిద్ధపడుతున్నారు, కానీ ఎదుర్కొనేటానికి వచ్చేటప్పుడు వారి స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు, వారి స్వంత అభిష్టాన్ని వారు నెరవేర్చుకున్నారు. అయితే ఈ రాత్రి ఆత్మీయంగా కొన్ని విషయాలు మనం చూద్దాం. అసలు మనం ఏమి కోరుకోవాలి? ఏమి కోరుకుంటే ఆ రాజుగారు మరి ఎంత ఇష్టపడతారు? ఆ రాజు ఇష్టము మరి ఇష్టముగా ఉండాలి, ఆ ప్రభు ఇష్టము మరి ఇష్టముగా ఉండాలి, ఆయన అభిష్టమే మరి ఇష్టముగా ఉన్నట్లయితే మనము ఆ రాజుగారికి ఏమవుతామండి? ఆ రాజుగారింట్లో రాణిగా మనం మిగిలిపోతాం. 127 సంవత్సరములలో వచ్చిన కన్యకలందరూ కూడా ఆ రాజుగారి అభిష్టాన్ని కొరకే వారు సెలెక్ట్ అవ్వడానికే వచ్చారు, కానీ అందరూ సెలెక్ట్ కాలేదు, ఒక్కరే. చూడండి అసలు మనం ఏమి కోరుకోవాలి? యెహోషువ పుస్తకము 24వ అధ్యాయము. యెహోషువ పుస్తకము తెలిసిన భాగాలే ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం. యెహోషువ పుస్తకము 24వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతున్నాను. గమనిస్తారా మీరు? యెహోషువ తన యొక్క ప్రియులతో ఆయన చెప్పుతున్న మాట, తన జనాంగముతో ఆయన చెప్పుతున్న మాట, ఆయన యొక్క ఆఖరి యొక్క వర్తమానమని కూడా మనము చెప్పవచ్చు. యెహోషువ పుస్తకము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదురో? నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమ్మోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి, మీరెవరును కోరుకొనినను నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించెదను. ఏమి కోరుకున్నాడు యెహోషువ? ఏమి కోరుకున్నాడు? ఆత్మీయమైన సత్యాలు కొద్దిగా జాగ్రత్తగా ఆలకించాలని నేను మనవి చేస్తున్నాను. ఆత్మీయమైన సత్యాలు మనం ఏమి కోరుకోవాలి? దేవుని పిల్లలు ఏమి కోరుకోవాలి? ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 13వ వచనములో మనం ఆమె ఏమి కోరుకుంటుందో అట్టుది ఇచ్చుట ఆ మర్యాద, అది మర్యాద. కానీ మనం ఏమి కోరుకుంటున్నాం? దేవునిని సేవించుట కోరుకోవాలి. యెహోషువ చెప్తున్నాడు, అయ్యా మీరు దేవతలను సేవిస్తారేమో, నేను మీరు కోరుకుని మీ మధ్య 2 అవకాశాలు పెట్టి ఉన్నాను. దేవతలు, అమ్మోరీల దేవతలు పెట్టి ఉన్నాను. రెండవది జీవము కలిగిన దేవుడైన దేవుని మీ మధ్య పెట్టుకున్నాను. ఇదిగో మీరు ఎవరిని సేవింపగోరను నేను మీరు కోరుకోండి. కానీ ఒకటి మట్టుకు సత్యము ఏంటో తెలుసా? యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు ఈ జీవము కలిగిన దేవుడైన యెహోవానే మేము సేవిస్తాం. అది నేను కోరుకుంటున్నాను, అది నాకు ఆశీర్వాదము. దేవుని సేవించుట అనేది మనము కోరుకోవాలి. అమ్మోరీయుల దేవతలు మీరు కోరుకుంటే మీకు నష్టమే. ఇక్కడ రాజు సన్నిధానమునకు పోగు చేయబడిన కన్యకలు కొంతమంది వారి ఇష్టానుసారముగా కోరుకున్నారు, కొంతమంది ఒక వ్యక్తి మట్టుకు హేగే నిర్ణయించినదే రాజుకి ఇష్టమైనది కోరుకోండి.
నువ్వేమి కోరుకుంటున్నావు? ఈ లోకంలో మనకి ఎన్నెన్నో ఆశలు ఉండొచ్చు, ఎన్నెన్నో ఊహలు ఉండొచ్చు, ఎన్నెన్నో ఆలోచనలు, మనము ఆలోచనలో ఉయ్యాల ఊగొచ్చు. కానీ మనము కోరుకునేది ఏమిటి? ఏదైనా కోరుకోమంటే చాలా కోరుకుంటాం కదండి. మన ఇంట్లో ఒక చిన్న స్థలం ఉండదు, కానీ నాకు ప్లేన్ కావాలి ప్రభు అంటే ఎక్కడ పెట్టుకుంటాడు? ఈడు ఎక్కడ పెట్టుకుంటాడు? కోరుకో. ఒకవేళ రాత్రి దేవుడు కనబడి నాయన నువ్వు కోరుకు, నీకు ఏదైనా ఇస్తానంటే ఇచ్చాడు అనుకోండి, వీడికి ఒక 100 గజాల స్థలం ఉండదు, కానీ వీడికి ప్లేన్ కావాలట. అంత ఆశపరుడు మనిషి, ఆశాజీవి, కోరుకునే వ్యక్తిగా కనబడుతున్నాడు, అంత ఆశాజీవి. కానీ మనం ఏమి కోరుకుంటున్నాం గమనించండి. దేవుని సేవించుట కోరుతున్నామా? అందుకే చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనంలో మనము రెండిటిని సేవించకూడదు. 16, 13. ఏ సేవకుడును 2 యజమానులను సేవించలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని సేవింపలేరు. చాలామంది డబ్బుని సేవిస్తారు. కానీ మనం ఎవరు? యెహోషువ ఏమి కోరుకున్నాడు చెప్పండి? నేను నా ఇంటి వారిని యెహోవా, తనకి తప్పించి మేమేమి కోరటం లేదయా. నీ జీవితంలో ఏమి కోరుకుంటున్నావు? ఎస్తేరు పుస్తకము 2వ అధ్యాయం 13వ వచనములో ఆమె ఏమేమి కోరుకొనునో అట్టిది ఆమెకి ఇచ్చుట మర్యాద. కానీ నువ్వేమి కోరుకుంటున్నావు అంటే ఏమి కోరుతున్నాడండి యెహోషువ? నేను యెహోవానే సేవిస్తాను. చూడండి, దానియేలు గురుకు ఒక మాట అంటాడు. దానియేలు పుస్తకము 6వ అధ్యాయం, దానియేలు పుస్తకము 6వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నా, గమనించండి. లేక 16వ వచనం కూడా రాయబడి ఉంది. దానియేలు కూడా ఏమి కోరుకున్నాడు? 16వ వచనం, దానియేలు 6:16 మధ్య భాగంలో నేను చదువుతున్నాను. రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించెను. తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించాడయ్యా. నీ దేవుడు దానియేలు దేవుని సేవించడం కోరుకున్నాడు. యెహోషువ దేవుని సేవించడం కోరుకుంటున్నాడు. నువ్వెవరిని కోరుకున్నావు? ఎవరు కూడా లూకాసు వార్త 16:13 ప్రకారము ఎవరు 2 సేవించలేరు. 2 యజమానులు సేవించలేరు. ఎవరో ఒకరినే సేవించాలి. అయితే దేవుడు లేకపోతే ధనము, అయితే అమోరీల దేవత లేకపోతే యెహోవా దేవుడు, మాకు 2 కావాలి అంటే మధ్యలో కూలబడతావు. జాగ్రత్త. దేవుణ్ణి కోరుకుంటున్నావా? ఒకటి, ఆత్మీయంగా మనం ఏమి కోరుకోవాలి? దేవుణ్ణి సేవించుట, అది ఆయనకి ఇష్టం. దేవుణ్ణి సేవించేవారిని దేవుడు తప్పించేవాడుకున్నాడు. దానియేలు జీవితంలో మనము చూస్తున్నాం. దేవుణ్ణి సేవించేవారిని దేవుడు రక్షించేవాడుకున్నాడు. దానియేలు యొక్క కథలో మనము చూస్తూ ఉన్నాం. చూసారా ప్రియమైన వారులారా? కోరుకోమన్నాడని ఇష్టానుసారముగా కోరుకుంటే ఆ లోక కోరికలు ఏమవుతాయంటే నాశనమునకు నడిపిస్తుంటాయి. చూడండి, ఇంకో మాట చదువుకుందామా? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము. ఇంకేమి కోరుకోవాలో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను మీదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. రెండవది, మోషే తన ప్రజలకు
ద్వితీయోపదేశకాండములో 2వ ఉపదేశముగా ఉన్న 2వ తరమునకు ఆయన చేస్తున్న ఉపదేశం ఏమిటి అంటే, ఓ అయ్యలారా, మీ ప్రాణమునకు మూలమైపోయాడే దేవుడు. మన ప్రాణమునకు దేవుడే మూలం, మన ప్రాణమునకు ఆయనే మూలం. ఈ లోకములో ఈ కఠినమైన పరిస్థితుల్లో మన ప్రాణమును కాపాడుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామో, మన ప్రాణమునకు దేవుడే మూలం, మన ప్రాణమునకు దేవుడే మూలం. నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంటే ప్రేమించి ఆయన వాక్యము విని ఆయన్ను హత్తుకోండం, జీవమును కోరుకునడి. రెండవది ఆయన జీవాన్ని మనం కోరుకోవాలి, ఆయన హత్తుకునుట మనము కోరుకోవాలి, ఆయనకు సమీపముగా ఉండటం మనము కోరుకోవాలి. నీ జీవితంలో ఆయనకు దూరం అయిపోయావేమో, పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి, లోక పోకడలను బట్టి, అపోహలను బట్టి, లేక వేరే వేరే సందర్భాల సహితము నీ జీవితంలో దేవునికి దూరం అయిపోతే ఆయన హత్తుకునేటట్టు జీవమును కోరుకో. ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఇస్తున్న ఆజ్ఞ ఏమైందో తెలుసండి? అయా, మీ ప్రాణమునకు మూలమైపోయి ఉన్నా ఆయన ప్రేమించండి. మన ప్రాణమునకు మూలమైన దేవుని మనం ప్రేమించి మనం ఏం చేయాలి? ఆయన హత్తుకునేటట్టు జీవమును కోరుకోవాలి. జీవము, అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనములో మనకు తెలిసిన మాటలే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన ఆ జీవాన్ని కోరుకోవాలి. ప్రభువా, నీ జీవము నాలో కావాలి, నిన్ను హత్తుకునుట నేను కోరుకుంటున్నాను, నీ జీవమును నేను కోరుకుంటున్నాను అని నువ్వు చెప్పగలవా? ఆయనలో జీవముంది, ఆయనలో జీవముంది, ఆయనలో నిత్య జీవముంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో మనకు తెలిసిన భాగమే. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనకేమి దొరుకుతుంది? నిత్య జీవం. పాపం వలన మరణం వస్తే మనకేమి కావాలి? యేసుక్రీస్తునందు నిత్య జీవం వచ్చింది. ఆ జీవమును కోరుకోవాలి, ఆ యేసయ్యను కోరుకోవాలి. ఆ యేసు ప్రభువారి యొక్క ప్రేమను ఆయన హత్తుకునుట మనము కోరుకోవాలి. నువ్వేం కోరుకుంటున్నావు? మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ఆమె ఏమేమి కోరుకుంటుందో ఆమెకి ఇవ్వడము ఆ మర్యాద. కానీ నువ్వేమి కోరుకుంటున్నావు? ఆయన్ని సేవించుట నువ్వు కోరుకుంటున్నావా? నువ్వేమి కోరుకుంటున్నావు? ఆయన హత్తుకునుట నువ్వు కోరుకుంటున్నావా? నువ్వేమి కోరుతున్నావు? ఆయన జీవమును కోరుతున్నావా? ఆ జీవము నిత్య జీవమని రోమా 6:23లో మనము చూడగలము. చూడండి, రాజుల గ్రంథములో ఒక మాట చూద్దామా? 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం. సొలొమోను ఏమి కోరుకున్నాడు మనకు తెలిసిన మాటే. 1వ రాజుల పుస్తకం 3వ అధ్యాయము, 1 రాజులు 3వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతూ ఉన్నాను. 11వ వచనం. మూడవదిగా మనం ఏమి కోరుకోవాలో, మూడవదిగా మనం ఏమి కోరుకోవాలి? 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకం అనుగ్రహింపని నువ్వు అడిగితివి. ఏమి కోరుకున్నాడు సొలొమోను గారితో దేవుడు దర్శనమందు అంటున్నాడు. చూడండి 5వ వచనం, 3వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, నీకేది ఇష్టమో అడుగు, నువ్వేం కోరుకుంటావో కోరుకో సొలొమోను. గిబియోనులో ఆ రాత్రి వేళ దేవుడు సొలొమోనుకు దర్శనమందు ప్రత్యక్షమైపోయి ఏమి చేశాడు? నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకో. ఏమడిగాడు? 8వ వచనం. ఏమడిగాడు? 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. నీ దాసునైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. అయ్యా, నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారికి న్యాయము తీర్చుటకు, వారిని వివేచించి తెలుసుకుంటకు నాకేమి కావాలన్నాడు?
చూడండి 9వ వచనం ఆఖరి భాగము, నాకు వివేకము గల హృదయము దయచేయమన్నాడు. ఏమి కోరుకున్నాడండి? ప్రభు ఎంత ఆ కోరికని ఎంత హానర్ చేశాడు చూడండి, ఆ కోరికని ఎంత గౌరవపరిచాడు చూడండి. 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైంది. ఈ మాట నువ్వు అండర్లైన్ చేసుకో. నీవు కోరిన కోరిక ప్రభువునకు అనుకూలమైంది ఉండాలి. నువ్వు బెంజ్ కార్ కోరుకున్నావు అనుకోండి, దేవుడు ఇచ్చాడు అనుకోండి, అందులో పెట్రోల్ పోయడానికి నీ దగ్గర డబ్బు లేకపోతే బెంజ్ కారు ఎందుకు? లోక కోరికలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు కోరుకున్నది, దేవునికి ఇష్టమైనది నువ్వు కోరుకునేవా దానవుగా వాడవుగా ఉండాలి. చూడండి 10వ వచనము, మూడో అధ్యాయం 10వ వచనములో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువులకు అనుకూలమైపోయింది. ఆ తర్వాత ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. దేవాది దేవుడు 11వ వచనములో దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చాను. ఏమిచ్చాడు? దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగలేదు. అయ్యా, చాలా సంవత్సరాలు బ్రతకాలని నువ్వు అడగలేదు, లేక అందరికన్నా ఐశ్వర్యవంతుడని నువ్వు అడగలేదు, లేకపోతే నా శత్రువుని సంహరించాను నువ్వు అడగలేదు. ఏమడిగావు? న్యాయములను గ్రహించుటకు వివేకమును గురించి నువ్వు అడిగావు. కాబట్టి నీకేమిస్తాను? 12వ వచనంలో, నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. మన కోరిక ఆయన ఆలకించాలి, మన కోరిక ఆయన దృష్టికి అనుకూలముగా ఉండాలి అని ఏమి చేశాడు చూడండి. ఏమి చేశాడు? 13వ వచనం, మరియు చూడండి 12వ వచనంలో, నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. ఏమిచ్చాడు దేవుడు? ఏమడిగాడు? యెహోషువ ఏమడిగాడు? ఏం కోరుకున్నాడు యెహోషువ? నేనును నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని కోరుకున్నాడు. రెండవది, మోషే తన యొక్క ప్రజలకు ఏమి నేర్పాడు? జీవాన్ని కోరుకోండి, ఆ జీవాన్ని కోరుకోండి, ఆశీర్వాదమును కాదు, మీ ప్రాణములకు మూలమైపోయిన దేవాది దేవుని యొక్క ఆ ప్రేమను గుర్తించి ఆయన హత్తుకున్నట్లు మీరు జీవమునే కోరుకోండి అన్నాడు మోషే. జీవాన్ని కోరుకోవాలి. మూడవది, సొలొమోను ఏమి కోరుకున్నాడు? వివేకము కలిగిన హృదయం, ఐశ్వర్యమునైనను ఘనతైనను, లేకపోతే చూడండి అక్కడ దీర్ఘాయువునైనను, లేకపోతే శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగలేదు, కానీ నువ్వేం చేసావు? వివేకం అడుగు. దేవుడు అనంత జ్ఞాని, ఆయన జ్ఞానమంతా సొలొమోనులో పెట్టాడు. ఆ తర్వాత ఏమిచ్చాడు దేవుడు? ఎంత మంచి సాక్ష్యం అండి. వివేకము కలిగిన హృదయం నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు. ఏమి సాక్ష్యం అండి? నీవు కోరుకొనిన కోరికను బట్టి దేవుడు ఇటువంటి సాక్ష్యం ఇవ్వగలడా? ఒక దైవజనుని ఈ రీతిగా, నీకేం కావాలో కోరిక అంటే, ప్రభా నాకు ఏమి వద్దు, నువ్వు ఉంటే చాలన్నాడట. నాకేమి వద్దయా? అదేంట ఏమి వద్దంటున్నావు? నువ్వు ఉంటే చాలు. దైవజనులు బాక్సింగ్, నీ చిత్తం చేస్తే చాలయ్యా అన్నాడు ఆయన. నీ చిత్తము నెరవేరిస్తే నాకు చాలయ్యా అనుకున్నాడు. తనకు ఉన్నది అంతా కూడా విడిచిపెట్టాడు. ఆ దినాలలో కోట్ల కొలది ఆస్తిపరులైన వారు, గొప్ప విద్యావేత్త ఏమన్నాడు? ఇవన్నీ నాకు వద్దయ్యా, నాకు నువ్వు ఉంటే చాలు, నాకు నువ్వు చిత్తము చేస్తే చాలు, నీ మనసును నేను సంతోషపరిస్తే చాలు. కోరుకో అంటే కూడా ఆయన ఏమనుకున్నాడు? నీ చిత్తం చేస్తే చాలు. అది దేవుని దృష్టికి అనుకూలం, అది దేవుని దృష్టికి అనుకూలం, అది దేవుని దృష్టికి అనుకూలము. దేవుడు ఊరికనే వదిలేశాడా? అటువంటి వారికి ఏమిచ్చాడు? 13వ వచనం చూడండి. ఆయనకి ఇష్టమైనది మనము కోరుకుంటే, ఆయనను మనము సంతోషపట్టినట్లు మనము కోరుకుంటే
ఆయన మనకి ఈ కోరికతో పాటు ఏమి చేశాడు చూడండి. 13వ వచనం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమునైనను ఘనతనిమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు. ఎంత మంచి మాటలండి. నువ్వు అది అడగలేదు, దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల ప్రాణమునైనా అడగలేదు. కానీ అవి అడగకపోయినా దీనితో పాటు నీకు వాటిని కూడా ఇస్తున్నాను. అందుకే మొదట నా రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఆయన రాజ్యమును నీతిని మనము వెతికినట్లయితే, మొదట ఆయనకి మనం అప్పగించినట్లయితే అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన ఈ వివేకం మనల్ని ఏమి చేస్తుంది చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. తన పొరుగువాడిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకైన వాడు మౌనముగా నుండును. వివేకము ఏమొస్తుందండి? చాలా సైలెంట్గా ఉంటాడు వివేకవంతుడు, చాలా సైలెంట్గా ఉంటాడు. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. వివేకైన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేకులు హృదయాలు తమ మూఢత్వమును వెల్లడిపరచుదురు. వివేకి తన యొక్క విద్యను ఏం చేస్తాడండి? దాచుకుంటాడు, చాలా జాగ్రత్తగా వాడతాడు. తన వివేకము చేత దేవుడు తనకిచ్చిన తలాంతును జాగ్రత్తగా వాడతాడు. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం కూడా నేను చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథము 13:16. వివేకులందరూ తెలివి కలిగి పనిని పూనుకుందురు. వివేకముతో పని చేస్తాడు. వివేకము విద్య కలిగిన వాడు ఉంటాడు. వివేకి ఎటువంటి నిందలు వచ్చినప్పుడు కూడా మౌనముగా ఉంటాడు. చూచాం. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వేం కోరుకుంటున్నావు? ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ఆమెమేమి కోరుకుంటే అవి ఆమెకి ఇచ్చుట మర్యాద. ఆమెకి ఇస్తున్నారు. ఏమి కోరిన ఇస్తున్నారు. నువ్వేమి కోరుతున్నా? చూడు, మనం 2 కేటగిరీస్ చూసాం. మొదటి కన్యకల్లో 2 కేటగిరీస్ చూసాం. రెండు రకాలైన కన్యకలను మనం చూసాం. ఒకటి వారి యొక్క సొంత ఇష్టానుసారముగా వారి కోరికను నెరవేర్చుకుంటూ రాజు దగ్గర కనబడినటువంటి వారు. రెండవది రాజు ఇష్టమును నెరవేరుస్తూ రాజు యొక్క కోరిక మేరకు రాజు ఎదుట నిలబడిన వారు. 2 గమనించండి. ఈ 127 సంస్థానముల నుండి పోగు చేయబడి సిద్ధపడిన ఈ కన్యకలు ఏమి చేశారో తెలుసండి. ఒకరు తమ సొంత ఇష్టమును నెరవేర్చుకుంటూ రాజు ఎదుట నిలబడినట్టు వారు, ఒకరు ఆ రాజు ఇష్టమును నెరవేర్చి రాజు చిత్తమును నెరవేర్చి రాజు మనసును గుర్తెరిగి రాజు ఎదుట నిలబడినవాడు. ఇప్పుడు ఎవరు సెలెక్ట్ అవుతారు చెప్పండి? సొంత ఇష్టము, సొంత సేవ, సొంత పరిచర్య, దీని వలన వీరు రాజు యొక్క సన్నిధానికి చేర్చబడరు. రాజు మనసును గుర్తించి రాజు మనసుకు ఇష్టపడి రాజుకు తగ్గట్టుగా రాజు యొక్క కోరిక మేరకు సిద్ధపడిన కన్యకే ఆ రాజుగారి యొక్క సన్నిధిలో కోరుకుంటుంది. ప్రభు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు తెలుసా? ప్రభు మనల్ని ఏమి కోరుకుంటున్నాడు తెలుసా? సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనములో ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇయ్యు. నీ హృదయం ఆయనకి ఇచ్చావా? యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకు అంగీకరించావా? యేసు ప్రభువా నేను పాపిని అని చెప్పగలిగావా? ఆయన నీ నుండి కోరినది ధనధాన్యాలు కాదు, భోగభోగ్యాలు కాదు కానీ, అష్టైశ్వర్యాలు కాదు కానీ, 1000 కొండల మీద మేకలు కాదు కానీ, లేకపోతే ఏదేదో ఆయన నిన్ను కోరడం లేదు. కానీ ఆయన నీ దగ్గర నుండి కోరినది ఏమిటో తెలుసా? నీ హృదయం ఆయనకి ఇస్తున్నాడు. చెడిపోయిన, పడిపోయిన, పతనమైపోయిన, పాపముతో నిండిన, చీకటితో నిండిన ఆ హృదయం ఆయన అడుగుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇస్తావా? నీ హృదయంలో నన్ను చేర్చుకుంటావా అని ఆయన కోరుతున్నాడు. ఆయన ఎవరిని కోరుతున్నాడో తెలుసండి? ఎవరిని దృష్టిస్తుంటాడో తెలుసండి? ఒక మాట చదువుకుందామా? యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనములో మనకు తెలిసిన భాగమే. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట ఉంది చూడండి. మధ్య నుండి ఎవడు దీనుడై
నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అంటే నేను ఆ వారిని నేను కోరుకుంటున్నాను. చూడండి ఎంత మంచి మాట. దీనత్వము, నలిగిన హృదయము కలిగినట దేవుని మాట విని వణికే వారిని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒకటి, నీ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. రెండవది, దీనులను, నలిగిన హృదయము గల వారిని, దేవుని మాటకు భయపడిన వారిని దేవుడు కోరుతున్నాడు. అందుకే దావీదుని గురించి ఏమంటాడు చూడండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనంలో, నేను కోరుకున్నవాడు ఇతడే. అంతమంది అన్నదమ్ముల మధ్య, అజానుభావుల మధ్య ఎన్నిక లేని దావీదును దేవుడు ఏం చేశాడు? కోరుకున్నాడు. దావీదు దగ్గర ఏమి చూసుకోరాడు? ఏమి చూసుకోరాడు? ఆయన దీనుడు, విరిగి నలిగిన హృదయము కలిగిన వాడు, దేవుని మాట అంటే భయపడిపోయినట్టు వాడు, వణికేవాడు. అటువంటి వాణిని దేవుడు దృష్టించాడు. సమూయేలు వచ్చాడు. వచ్చి, వీరనా నీ కుమారులని దావీదు తండ్రిని అడిగాడు. అంటే అన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, కనసోరుడు ఇంకోడు ఉన్నాడు, ఆడు దేనికి పని చేయడు, ఆడు ఎల్లప్పుడూ వాయించుకొని కూర్చోవడమే వాడి పని. కానీ దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు నీ దగ్గర ఏమి కోరుతున్నావు తెలుసా? నువ్వు ఆయన దగ్గర ఏమి కోరుకోవాలి? ఒకటి, ఆయన్ని సేవించుట. రెండవది, ఆయన హత్తుకొని జీవమును కోరుకోవాలి. మూడవది, వివేకమును కోరుకోవాలి. నీ సాక్ష్యమును కోరుకోవాలి. దేవుడు నీ దగ్గర ఏం కోరుతున్నా? నీ హృదయాన్ని కోరుతున్నాడు. దేవుడు నీ దగ్గర ఏం కోరుకున్నాడు? నీ దీనత్వాన్ని కోరుతున్నాడు. దేవుడు నీ దగ్గర ఏమి కోరుతున్నాడు? నీ విరిగిన మనస్సు, దేవుని మాటకు భయపడేదాన్ని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నీ దగ్గర ఏమి కోరుతున్నాడో తెలుసా? నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పగలడా? నేను ఈమెనే కోరుకున్నాను, ఎస్తేరునే కోరుకున్నానని అహస్వరోస్ చెప్పగలిగినాడు. చూడండి, ఏమడుగుతున్నాం గమనించండి. ఏమి కోరుతున్నాం? 2 రకాలైన కన్యకలను చూసాం. తమ ఇష్టానుసారముగా సిద్ధపడి రాజు దగ్గరికి వెళ్ళినట్టు వారు, రాజు కోరిక మేరకు రాజుగారు మనస్సును గుర్తించి రాజుగారి దగ్గరికి వెళ్ళినట్టు వారు. ఎవరు సెలెక్ట్ అవుతారు చెప్పండి? ఎవరు ఎన్నుకోబడతారు? ఎవరు అక్కడ రాజుగారి సన్నిధిలో ఉంటారంటే రాజు మనసును గుర్తించినట్టు వారే. రాజు మనసును గుర్తించేవారు. ఈ రాత్రి నువ్వేమి కోరుకుంటూ? జీవాన్ని కోరుకో, ఆయన్ని సేవించడం కోరుకో. ఈ రాత్రి, దేవా నాకు వివేకము దయచే. దేవుడు అన్నీ ఇస్తాడు, దేవుడు అన్నీ సమకూరుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వేమి కోరుకుంటున్నావు? ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనములో ఆమె ఏమి కోరుకుంటే అది ఇస్తున్నారు. రాజుగారి దగ్గర ఉన్నది వారి అనుగ్రహించబడుతుంది. ఈ దినాలలో చాలామంది పరిచర్యలో ఏవేవో కోరుకున్నారు. రాజు మనసును గుర్తించి కోరడంలే. గమనించు. ప్రభా, నేను నిన్ను సేవించడము నేను కోరుతానయ్యా. ప్రభా, నిన్ను హత్తుకొని నీ జీవాన్ని నేను కోరుకుంటానయ్యా. ప్రభా, సొలొమోను మాదిరిగా వివేకము కలిగిన మనస్సును నేను అడుగుతున్నానయ్యా. అది కోరుకున్నాను. దీనత్వాన్ని కోరుతున్నాను, నలిగిన హృదయాన్ని కోరుతున్నానయ్యా. ప్రభా, నీ మాటకు భయపడుట నేను కోరుకుంటున్నానయ్యా. దేవుడు నన్ను దృష్టించయ్యా. అప్పుడే నీ సన్నిధిలో నేను నిలబడగలను. దీనులుగా, భయపడేవారుగా, దేవుని వాక్యమునకు భయపడేవారుగా ఆయన సన్నిధానమునకు వచ్చినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని కోరుకుంటాడు. ఆయనతో నివాసము చేస్తాం. యుగ యుగములు ఆయనతో మనం ఉంటాం. ఆ రాజుగారి సన్నిధితో ఒక రాణిగారి హోదాలను ఉంటాం. ప్రియమైన సంగమా, సిద్ధపడుతున్నావా? ఏ రీతిగా ఉందా? ప్రార్థన చేసుకుందాం. కోరుకో. ఈ లోక భోగ భాగ్యాలన్నిటికన్నా దేవుని గూర్చిన వివేకం ఎంతో గొప్పది. ఈ లోక భోగ భాగ్యాలన్నిటికన్నా దేవుణ్ణి సేవించటం ఎంతో మంచిది. ఈ లోక భోగ భాగ్యాలన్నిటికన్నా దేవుని జీవం ఎంతో గొప్పది. అది నిత్య జీవం, నిత్యత్వంలోనికి నడిపించేదిగా ఉంది. ప్రార్థన చేసుకో.
ప్రార్థన చేసుకో. నువ్వు ఉన్న దగ్గర ఉండే ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో, ఎస్తేరు పుస్తకము 2వ అధ్యాయం 13వ వచనములో ఆమె ఏమేమి కోరుకుంటుందో అవన్నీ రాజుగారి ఇంటి దగ్గర నుండి ఇవ్వబడుతున్నాయి, ఆ స్థానము నుండి ఇవ్వబడుతున్నాయి. కానీ కొంతమంది తండ్రి నీకు ఇష్టము కానివి కోరుకొని వారి సొంత ఇష్టానుసారముగా తయారయ్యి రాజుగారి యొక్క తృణీకారానికి వారు లోనయ్యారు. ఒకే ఒక వ్యక్తి ఎస్తేరు నీ మనస్సును గుర్తించి హేగే చెప్పినది అనుసరించి రాజుగారిని సంతోషపెట్టే విధముగా ప్రవర్తించి రాజుగారి దగ్గర స్థిరస్థాయిగా రాణిగా మిగిలిపోయింది. అదే రీతిగా సంఘములో మేము కూడా నిన్ను సేవించుట మేము కోరుకోవటానికి, జీవమును మేము కోరుకోవటానికి, వివేకమును మేము కోరుకోవటానికి, తండ్రి నీ పరిశుద్ధతను కోరుకోవడానికి మాకు దయచేయమని కోరుకుంటూ, దీనత్వాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, ఈ రాత్రిని ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలండి. థ్యాంక్ యూ.